నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభమైన పరిస్థితులు కనపడుతున్నాయి. దానం నాగేంద్ర గారితో మొదలైనటువంటి పార్టీ ఫిరాయింపులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి అది కొనసాగుతుంది. దానంతో పాటు తర్వాత కడియం శ్రీహరి గారు, తెల్ల వెంకటరావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నిన్న సంజయ్ కుమార్ గారు, జగిత్యాల ఎమ్మెల్యే గారు కూడా పార్టీ మారినటువంటి పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రకంగా పార్టీలు మారటం దేనికి సంకేతం? గతంలో రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో పార్టీ ఫిరాయింపులు మేము ప్రోత్సహించమని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ఈ సమస్యని ఫేస్ చేసింది. అయితే దాన్ని ప్రశ్నించే హక్కు బీఆర్ఎస్కి ఉన్నదన్నది ఒక ఇది కనపడుతున్నది. గతంలో తెలుగుదేశంకు సంబంధించిన ఎమ్మెల్యేలని 2014 తర్వాత, అలాగే 2019లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలని భారీగా చేర్చుకున్న పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదేమైనా అంతిమంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలవుతుందా? ఈ రకంగా పార్టీలు మారింది నిజంగా పార్టీ అధికార పార్టీ బలానికి సంకేతం అన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చ చేపట్టాం. దాంతోపాటుగా ముఖ్యమంత్రి గారు 2 రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారు. దానిలో ఈ పార్టీ ఫిరాయింపులు పార్టీల్లో చేర్చుకునే దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్తో పాటుగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్, అలాగే పీసీసీ అధ్యక్షుడి మార్పు గురించి కూడా చర్చ జరగవచ్చని అంటున్నారు. ఎన్ని అంశాల మీద చర్చిద్దాం. మనతో పాటు దేవిప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. అలాగే గౌరీశంకర్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ కొనగాల మహేష్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే విఠల్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా గౌరీశంకర్ గారు నమస్కారం. సార్ మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి గౌరీశంకర్ గారు. గౌరీశంకర్ గారు చెప్పండి, ఇది మనకి పార్లమెంట్ ఎన్నికల ముందే మొదలైంది. వాస్తవంగా అసలు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే చాలా మంది నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రి గారిని కలిశారు కూడా. మరి అప్పుడు ఎందుకు అనుకున్నారో ఏంటో వాళ్ళు అది వాళ్ళు చేరటం కోసం వెళ్ళామని చెప్పలేదు. బట్ యూజువల్గా అలా కలిసే ఇది ఉండదు. అయితే పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ చేరికల పర్వం మొదలైంది. ఏకంగా దానం నాగేంద్ర గారికి అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు కూడా అభ్యర్థిగా నిలబెట్టారు కూడా. ఇది కంటిన్యూ అవుతుంది. బహుశా త్వరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయని అనుకుంటా ఉన్నారు. మరి దానికోసం ఈ ఏర్పాట ఒక బలమైన ప్రతిపక్షం లేకుండా చేయటం వల్ల ప్రజలు పూర్తిగా అధికార పక్షం వైపు మళ్ళుతారా? ఇవాళ జరుగుతున్న పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి గౌరీశంకర్ గారు? బేసికలీ టు స్ట్రెంథెన్ ద పార్టీ. ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎంత అంటే 65 సీట్లు వచ్చాయి వాళ్ళకి. సిపిఐ ఒక సపోర్ట్ 5 సీట్లు డిఫరెన్స్ కదా మేజర్. ఒక 5 సీట్ల తేడా వచ్చి రేపొద్దున ఏమన్నా రివోల్ట్ వచ్చినా లేదంటే డిమాండ్ చేసినా కూడా కొంచెం ఇబ్బందికరం అవుతుంది. సో జనరల్ ఏంటంటే అబ్సల్యూట్ మెజారిటీ ఒక 70-80 సీట్స్ ఉన్నాయంటే కొంచెం పొజిషనింగ్ ఉంటుంది, పెద్ద దోకా ఉంటుంది గవర్నమెంట్ ఆలోచన. సేమ్ థింగ్ 2014 లో కూడా ఇలాగే అయింది. కేసీఆర్ గారు పీక్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ లో కూడా చూసి 63 సీట్లు వచ్చాయి. తర్వాత ఏమైంది, అన్ని పార్టీలు కాంగ్రెస్ నుంచి కానీ, బీఎస్పీ కానీ, మనకు సిపిఐ అన్ని వాళ్ళకు వైఎస్ఆర్ సిపి నుంచి ఇద్దరు మనకు ఈ అన్ని పార్టీలకి తీసేసుకున్నారు. మాయావతి పార్టీల కూడా నుంచి కూడా వచ్చేసారి జాయిన్ అయిపోయారు. 80+ జాయిన్ అయిపోయారు. సెకండ్ టర్మ్ లో కొంత సీట్లు పెరిగిపోయి 88 సీట్స్ వచ్చాయి. కాబట్టి బేసికల్ ఏంటంటే స్ట్రెంథెన్ ద పార్టీ. సెకండ్ థింగ్ ఆపోజిట్ పార్టీని వీకెన్ చేయాలి. రేపొద్దున బీఆర్ఎస్ ని దెబ్బతి కొట్టాలి, బీఆర్ఎస్ మళ్ళీ లేవద్దు మనకు ఇది చేయాలంటే. ఎందుకంటే ఆల్ సైడ్ అంటే బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ సీట్లు ఎక్కువ రాకుండా కూడా వాళ్ళకి ఓట్ షేర్ మాత్రం బాగానే ఉండేది. వీళ్ళకి వాళ్ళకి తేడా 2-3% డిఫరెన్స్ పెద్ద అంత ఉంది. కాబట్టి స్ట్రెంథెన్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ జమానాలో ఒక కాలంలో ఏంటంటే అపోజిషన్ లో ఉన్నా కూడా చాలా రెస్పెక్ట్ ఉండేది. మనకు ఓంకార్ గారు చూసాము, సిహెచ్ రాజేశ్వరరావు గారు కానీ, ఇతర చాలా మంది ఎమ్మెల్యేస్ వాళ్ళకు రూలింగ్ పార్టీలో ఎప్పుడూ లేరు కానీ వాళ్ళు అపోజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళకి చాలా మంచి రెస్పెక్ట్ ఉండేది. అండ్ గవర్నమెంట్ లో కూడా వాళ్ళకు ముఖ్యమంత్రి కూడా చాలా హైగా రిగార్డ్ చూస్తుంది. ఇప్పుడు ఆ ఓపిక లేదు వీళ్ళకు. అపోజిషన్ లో ఏంటంటే అపోజిషన్ లో ఉంటే మనకు పనులు కావు, మనకి ఎవరు మర్యాద ఇయ్యదు. రూలింగ్ పార్టీకి వస్తే మనకి ఏదో ఒక బోర్డు దొరుకుతుంది. మనకు మినిస్టర్ బోర్డు లేకున్నా కూడా ఏదో కార్పొరేషన్ లేదంటే దేంట్లోనే ఒక బాడీలో లేకుంటే హవాలా నడుస్తుంది మనది. గవర్నమెంట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ ఏ డిపార్ట్మెంట్ లో కూడా మనకు మాట ఇంటారు రూలింగ్ పార్టీలో ఉంటది.
ఓకే. రేపు పొద్దున ఇంకోటి కేసులు గిట్ట మనం ఉన్నా కూడా కేసులు గిట్ట రేపు పొద్దున పాత కేసులు ఏమైనా ఉన్నా కూడా రూలింగ్ పార్టీలో ఉంటే మనకి ఇబ్బంది ఉంటుంది అని నాకు అది ధీమా. అది మనకి ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీలో కూడా జాయిన్ అయిన చూసాం కదా, మా మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ సెట్ లో జాయిన్ అయ్యారు. వాళ్ళ మీద కేసు ఉంటే తర్వాత అంత సైలెంట్ అయిపోయింది. అవి ఫిరాయింపులు కాదండి, అవి మొత్తం ఆ పార్టీ మర్జీ. రాజ్యసభలో నాకు గుర్తుండి ఇద్దరు అల్టిమేట్లీ యూఆర్ టేకింగ్ ఏ లూపోల్ అలా అందరం తీసుకున్నా కానీ బట్ పార్టీ ఫిరాయింపుడే కదా. యూఆర్ ఎలక్టెడ్ ఒక పార్టీ సింబల్ మీద ఒక పార్టీ ఎజెండా మీద ఎలక్ట్ అయ్యి నేను ఇంకో పార్టీలో జాయిన్ అయ్యాను. రైట్. ఇక్కడ ఇప్పుడు ఏంటి అని అంటే ఐ థింక్ యాంటీ డిఫెక్షన్ లా ఏమవుతుంది, ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ స్పీకర్ ఇస్ ఆల్ పవర్ఫుల్. యాంటీ డిఫెక్షన్ లా యాక్ట్ చేయాలి. వాళ్ళు ఏంటంటే ఓపెన్ గా వీళ్ళు జాయిన్ అయిపోయి నాగేందర్ జాయిన్ అయిపోయి ఉన్నా కూడా ఇప్పుడు మనకి యాక్షన్ లేదు. వాళ్ళ మీద పిటిషన్ పెట్టినా కూడా పెద్ద యాక్షన్ తీసుకోలేదు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం కాదు, ఇద్దరు ముందు బీఆర్ఎస్ లో కూడా యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి ఏ పార్టీ రూలింగ్ లో ఉన్నా కూడా ఎవరికి మాట్లాడే హక్కు లేదు. కాకపోతే చట్టం ఏమవుతుంది, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏమవుతున్నది చర్చ. గౌరీశంకర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర. అలవాటు అయిపోయింది అంటారు. రైట్. దేవిప్రసాద్ గారు, ఏంటి పరిస్థితి? ఇది మీరు గట్టిగా మాట్లాడటానికి అవకాశం ఉందా? క్వశ్చన్ మార్కు. అలా అని కాంగ్రెస్ పార్టీ చెప్పిన దానికి కట్టుబడి ఉంటుందా? మేము పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించం అని చెప్పిన దానికి కట్టుబడి ఉంటున్న పరిస్థితి అయితే కనపట్టలేదు. అంతిమంగా పార్టీలు సంఖ్యను చూసుకొని సాటిస్ఫై అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. సరే, అప్పుడు మీ టైంలో బంగారు తెలంగాణ అంటే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారి దార్శనికత లేకపోతే రేవంత్ రెడ్డి గారి యువ నాయకత్వంలో పనిచేయాలని ఈ రీజన్స్ ఏమైనా సరే పార్టీ ఫిరాయింపులు అయితే ఆగేట్టుగా లేవు. ఇంకా దానికి భారీ స్థాయిలో సిగ్నల్ కోసం, గ్రీన్ సిగ్నల్ కోసం ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారని చెప్తున్నారు. ఏంటి మీ నాయకత్వాన్ని మీరు కాపాడుకోగలుగుతారా? ఒక భరోసా కల్పించగలుగుతారా? ఉద్యమ పార్టీ ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు, పెద్దల గౌరీశంకర్ గారికి, మిగతా మిత్రులకు అందరికీ నమస్కారం. నాగేష్ గారికి, మిగతా మిత్రులకు అందరూ నమస్కారం. అంటే ఇంతకుముందు గౌరీశంకర్ చెప్పినట్టు అంటే రాజకీయ పార్టీల్లో ఒక సుదీర్ఘ కాలం అపోజిషన్ అయినా పొజిషన్ అయినా ఒక నిలకడగా ఉన్నటువంటి ఒక స్థితి అయితే దేశవ్యాప్తంగా కూడా కనబడతా ఉన్నది. ఒక తెలంగాణనే దానికి ఆరంభం కాదు, తెలంగాణనే అంతం కాదు. మనం ఏ రాష్ట్రంలో చూసినా చాలా ఒక సుదీర్ఘ కాలం పాటు ఫ్యామిలీలే అటాచ్ అయినటువంటి, కాంగ్రెస్ అటాచ్ అయినటువంటి అనేక ఫ్యామిలీలు ఇలా బీజేపీతో అలైన్ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా అంటే ఇవాళ ఏం చెప్తా ఉన్నారు, మాకు మాట్లాడే హక్కు లేదు, మీరు కేసీఆర్ గారు అట్లా చేశారు కాబట్టి మేము ఇట్లా చేస్తాం అంటే మేమేమైనా 2006లో మీరు రాజశేఖర రెడ్డి ఏం చేశారో మేము అది చేస్తామని ఇది చెప్పుడు కాదు కదా. నాయకుడు ఎవరు? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు రాహుల్ గాంధీ, కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చెప్పినట్టు చేస్తామంటే నిజంగానే కేసీఆర్ గారు అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో కాంటెక్స్ లో చేసి ఉంటాడు. అది కొందరు ఇప్పుడే గౌరీశంకర్ గారు చెప్పారు 2014 అంటే సరే సంఖ్యాబలం మరీ తక్కువ ఉందని చేర్చుకున్నారు అనుకోవచ్చు, 2018లో కూడా చేర్చుకున్నారు. దాని తర్వాత చాలా పరిణామాలు మారినాయి. ఇప్పుడు కంటిన్యూటీ కదా శ్రీనివాస్ గారు, ఎందుకంటే 2014లో మేమేదో బోటు మీద వచ్చినాం. వచ్చిన తర్వాత రకరకాల డిస్టెబిలైజేషన్ ప్రయత్నాలు జరిగిన సందర్భంలో పార్టీ నిలబెట్టుకోవడానికి, రక్షించుకోవడానికి ప్రయత్నాలు ఎవరైనా ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మేము బంగారు తెలంగాణకో ఇంకో తెలంగాణకో చెప్పి వచ్చినటువంటి వాళ్ళు డెఫినెట్ గా ఈ రాజకీయ పార్టీలలో ఇటువంటి సెక్షన్ ఒకటి ఉంటది శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే అధికారంలోకి జంప్ చేస్తారు. వాళ్ళకే ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు పోయారు. ఆయన మేము అన్యాయం చేసినాం శ్రీనివాస్ గారు, దానం నాగేందర్ గారికి మేమేం అన్యాయం చేసినాం, కడియం శ్రీయర్ గారికి ఏం అన్యాయం చేసినాం అంటే వాళ్ళు ప్రజల ఎక్స్పెక్టేషన్ కంటే వాళ్ళని మిన్నగా పార్టీ చూసుకున్నది. కేశవరావు గారి దగ్గర నుంచి ఎవరైనా నిజంగానే ఎవరైనా అన్యాయం అయిపోతున్నాడు, వాడిని పట్టించుకోలేదు, వాడిని పూర్తిగా ఏదో చేసిండ్రు, ఆయన అప్రతీతంగా 10 సార్లు గెలిచినా పోచారం గారిని చాలా గౌరవించుకున్నారు. ఇప్పుడు ఈయన సంజయ్ గారు, కవిత గారికి కూడా చాలా దగ్గర అంటా ఉన్నారు. దానం నాగేంద్ర గారు సరే ఆయన సీనియర్ నాయకులు. ఇప్పుడు నేను వాళ్ళని తప్పు పట్టడం కంటే వ్యక్తుల బలహీనతలు ప్రధాన కారణం. ఇవాళ మేము ఎంత చెప్పినా, పోవద్దని చెప్పినా, వాళ్ళ దగ్గర ధర్నాలు చేసినా మేము డెఫినెట్ గా ఏం జరుగుతా ఉందంటే ఇవాళ వాళ్ళు ఎక్కడో ఇటువంటి బ్యాచ్ బలహీనతలు కనబడతా ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారంటే వచ్చి నిజాయితీగా ఉన్నటువంటి క్యాడర్ కు సంబంధించినటువంటి అవకాశాలు దెబ్బతీసే విధంగా ఇటువంటి ప్రయత్నాలు ఇవి కంటిన్యూ. ప్రజలు కూడా పెద్దగా లేకపోవడానికి కారణం ఏంది? మళ్ళీ
అధికారంలో పోతారు, మళ్ళీ అధికారంలోకి రాగానే వస్తారు అనేటువంటి ఒక నిర్వేదం ఇవాళ మెల్లమెల్లగా డెవలప్ అదే అవుతుంది. నిర్వేద తిలాపాపం తలాపిడికడని దీన్ని పెంచడంలో అందరి భాగస్వామ్యం ఉంది కదా. ఇప్పుడు అదే నేను ప్రశ్న. అందుకే నేనేమంటున్నా శ్రీనివాస్ గారు, మీకు మాట్లాడే హక్కు లేదని ఒకరు మీరు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మాట్లాడొద్దంటే అర్థం లేదు. Okay. డెఫినెట్ గా ఒక అన్యాయం జరిగినప్పుడు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతాం. Okay. గతంలో తప్పు చేసినా మాట్లాడతాం, తప్పు చేయకపోయినా మాట్లాడతాం. Okay. Okay. మాట్లాడడం అనేటువంటిది ఆయా సందర్భంలో. కానీ దీని మీద సంబంధించిన సుప్రీంకోర్టులో ఒక కేసు వేస్తారని అంటా ఉన్నారు. ఏంటి నేను ఏమంటున్నా, ఇప్పుడు చట్టానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు మనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీరు కూడా అదే ఉదరిస్తున్నట్టున్నారు. 3 నెలల లోపల స్పీకర్ గారు పరిష్కరించకుంటే సుప్రీంకోర్టుకు పోయేటువంటి వెసులుబాటు కలిగించి డెఫినెట్ గా పోతారు. కానీ ఈ సందర్భాల్లో చాలా ఆలస్యం అవుతా ఉంది అన్ని విధాలుగా. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకెంత మంది పోయినా ఇంకెంత మంది ఉన్నా డెఫినెట్ గా మాకు కొంత ఎట్లయినా కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక సుదీర్ఘ కాలం పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు ఒక్క మనిషి పోయినా పార్టీ కొంత ఇబ్బంది. కాబట్టి దీన్ని అధిగమించడానికి అవసరమైనటువంటి విశ్వాసం కలిగించేటువంటి ప్రయత్నం గాని, పార్టీ ప్రజల పక్షం ఉండేటువంటి అవసరం గాని ఇలా ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం. డెఫినెట్ గా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద నిత్యం ప్రజల్లో ఉండాలి. అదే మళ్ళీ 5 ఏళ్లకు అధికారంలోకి రావడానిక లేకుంటే ఇంకో 10 ఏళ్ళ అంటే ఆ నమ్మకం కాదు దేవిప్రసాద్ గారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ దాకా పెద్దగా నాకు గుర్తుండి ఒకళ్ళిద్దరు ఆ సీట్ల కోసం ఇప్పుడు దాన నాగేంద్ర గారు వెళ్ళినా లేదా కడియం శ్రీహరి గారు వెళ్ళినా ఆ సీట్లు ఏదో అది అనుకోవాలి. బట్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత అసలు ఒక్క స్థానం కూడా గెలవకపోవటం పూర్తిగా నష్టం చేసే అవకాశం ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి? ఉంది దీనికి సహేతుకమైనటువంటి కారణాలు, రాజకీయ పరమైనటువంటి కారణాలు వెతికితే విశ్వాసం వస్తుంది శ్రీనివాస్ గారు. అట్లా వెతకకుండా ఒక బహానాగా ఇది చూస్తే డెఫినెట్ గా మాకు ఒక్క సీట్ రాలేదు కాబట్టి మేము పార్టీ నుంచి పోతున్నాం అనేటువంటి భావన ఉండొచ్చు వాళ్ళకి. మళ్ళీ మేము ఎందుకంటే ఈ పార్టీ ఉంటదో పోతుందో అనేటువంటి అనుమానాలు కూడా ఉంటే వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఇవాళ ఉంచాల్సినటువంటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది తెలంగాణలో ఒక బలమైనటువంటి పార్టీ. వాళ్ళు ఎన్ని చెప్పినా మా దగ్గర నుంచి అందరినీ గుంజుకపోయినా డెఫినెట్ గా రాజకీయ పార్టీగా బలోపేతమైనటువంటి పార్టీగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ ప్రభావం చూపేటువంటి శక్తి కలిగినటువంటి పార్టీగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. రైట్ సార్, మళ్ళీ వస్తారు దేవప్రసాద్ గారు, మళ్ళీ వస్తారు. విఠల్ గారు, బీజేపీ నాయకులు విఠల్ గారు కూడా మనతో ఉన్నారు. విఠల్ గారు నమస్కారం. విఠల్ గారు, ఇది తెలంగాణ అంటే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఒకటి మనకి స్పష్టంగా ఒక ఫినామినా దేశవ్యాప్తంగా కనపడుతున్న ఫినామినా ఏంటంటే ముఖ్యంగా సౌత్లో అసలు అధికార పక్షం వైపు లేకపోతే ఇక మనకు మనుగడ లేదు. ఈ 5 ఏళ్ళు మనం మన ఇబ్బందులు, మన కేసులు, లేకపోతే మనల్ని వెంటాడి వేధించటం, ఇవి సమస్యలు ఒకటైతే పెట్టిన డబ్బు సంపాదించుకోవడానికి మార్గం ఏంటన్నది మరొకటి కనపడతా ఉంది. దీని నేపథ్యంలో అలాగే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అప్పుడు రెడ్డి రాజు ఎటు అవకాశం ఉంటే అటు పోవచ్చు అన్నది బాగా, అంటే అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ ఏమి ఇందులో తేడా కనపట్ల. మొత్తం 5 ఏళ్ళు దాదాపు ప్రజలు కూడా ఈ మధ్య అలాంటి తీర్పులు ఇస్తారు. ఇప్పుడు ఏపీలో తీర్పు చూస్తే ఆల్మోస్ట్ 1 సైడ్ తీర్పు లాగా ఉంది. సో ఇక్కడ ఒక బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీకు 50-50 ఛాన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు ఎందుకో కాంగ్రెస్ వైపు వెళ్తా ఉన్నారు, బీజేపీ వైపు చూడట్లేదు అనుకోవాలా? లేకపోతే ఏంటి, ఒక ప్రత్యామ్నాయంగా మీరు 8 పార్లమెంట్ గెలిచినా కనపట్లేదా? సార్ మ్యూట్లో ఉన్నారు విఠల్ గారు. మాట్లాడండి. విఠల్ గారు మ్యూట్లోనే ఉందండి మీ వాయిస్. హలో, ఇప్పుడు ఓకేనా? చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్, మీకు తర్వాత అక్కడ ఉన్న గౌరశంకర్ అన్నకి, దేవిప్రసాద్ గారికి, మహేష్. సో నిజంగా ఇంతకుముందు గౌరీ అన్న చాలా చక్కగా విశ్లేషించాడు. ఎక్సలెంట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమకాలిక రాజకీయాలు ఎట్లా ఉన్నాయో చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఏ పార్టీ ఏ సింబల్ ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ప్రజలు కూడా పట్టించుకోవాలి. అన్నిటికీ మించి ఏంటంటే ప్రజలే పట్టించుకోవట్లేదు. ఇంకో రకంగా ప్రజలే ఇక ప్రతిపక్ష పార్టీలో నీకుంటే పనులేం కావు, నువ్వే పోవు అని పార్టీ క్యాడర్ కూడా ఏం చేస్తుందంటే ఎవరికి వాళ్ళు, ఎందుకంటే రాజకీయాలు అనేది పూర్తిగా వ్యాపారం. డబ్బులు పెట్టి 50 కోట్లు 100 కోట్లు సంపాదించుకున్న తర్వాత అధికార పార్టీ సహకారం లేకుండా, అధికార పార్టీ లేకపోతే అది రికవర్ రాదు. మనం రేట్ ఆఫ్ రిటర్న్ అంటాం కదా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కాదు. మీరు చెప్తున్న వాస్తవాలే కానీ దాన్ని సరిచేయాల్సిన బాధ్యతలు మీరే ఉన్నారు జాతీయ స్థాయిలో. మళ్ళీ 3వ సారి కూడా ఆ పాయింట్కి వస్తుంది. చెప్పండి.
అది తెలంగాణ స్టేట్ లో ఈ రకమైన పాలిటిక్స్ మేము చూస్తామని నేను గాని గౌరన్న గాని మా దేవప్రసాద్ అనుకోలే. సరే కేసీఆర్ గారు ఒకానొక సందర్భంలో నాకు అవసరం ఉంది కదా, ఒక అభద్రత భావతుంది, మొదటిసారి నాకు మరి 64 గెలిచిన గవర్నమెంట్ ఉంచుతారా లేదా సిచ్యువేషన్ లో అప్పుడు కొంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిండు ఆంధ్ర పాలన. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి కూడా అదే కదా, వాళ్ళకి బొటాబొటే ఉంది కదా అప్పుడు పరిస్థితి సార్. తర్వాత కేసీఆర్ గారు రెండోసారి 80-90 సీట్లు ఇచ్చినా మళ్ళీ అదే తప్పు 100 సీట్లు దాచుకుంది. సో అప్పుడున్న సెకండ్ టర్మ్ జరిగినటువంటి సంఘటన ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గానీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం గానీ కొంత భిన్నంగా ఉండే. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల వరకు ప్రతిపక్షము, అందరు మిత్రపక్షాల వాళ్ళు, ఈవెన్ కమ్యూనిస్టులు అయినా ఆయన దగ్గర పనులు చేసుకుంటారు. టిఆర్ఎస్ లో అయితే నాకు తెలిసి హరీష్ రావు గారు రాజశేఖర రెడ్డి దగ్గర హైయెస్ట్ ఫండ్స్ తీసుకెళ్లాడు ఒక ఉద్యమం నడుస్తున్న సందర్భంలో. రాజశేఖర రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షన్ వేరు, అది కేసీఆర్ దగ్గరకు వచ్చి పూర్తిగా భిన్నం అయిపోయింది. అంటే ప్రతిపక్షం ఈయన నా వాడు కాదు, ఈయన నాకు సంబంధం లేదు, అసలు గేట్ లోపలికి రావద్దు, ఒక ఎమ్మెల్యే అన్నటువంటి గౌరవాన్ని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సరిగ్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలు ఏ పాలన ఉందో దాన్ని కొనసాగిస్తున్నారు. అది ఇప్పుడు ఏ కారణాలు ఏమని, ఇప్పుడు ప్రజాస్వామిక పాలన అంటాడు, ఏమన్నా అందరికి తెలిసిన పాలన ఒకటే, అధికార పార్టీలు ఉంటే పనులు అవుతాయి, అధికార పార్టీలు ఉంటే పెట్టిన డబ్బు ఏదో రూపంలో కాంట్రాక్ట్ లో రకరకాల పనులు చేసుకుంటే, భూముల వ్యాపారాలు భూదందాలు ఏదో చేసుకుంటే బయటపడదు. ఇది క్లియర్, చెప్పడానికి ఏదో ట్యాగ్ లైన్ పెట్టిస్తారు. నేను బీజేపీ భిన్నం కాదని అంటున్నా. కొంతవరకు బీజేపీలో ఉన్న ఇప్పటికి కూడా మేము మా జాతీయ పార్టీ కావచ్చు రాష్ట్ర పార్టీ కానీ ఎవరైతే మా పార్టీలు వస్తారో సహజంగా రాజీనామా చేసి రమ్మని. అంటే మీరు ఒకరిద్దరు కాకుండా పార్టీని కలిపేసుకునే లెక్క. పార్టీ ఫిరాయింపులు ఉంటే ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం టెక్నికల్ గా వస్తే ఏం చేస్తాం సార్? మనం భారత రాజ్యాంగం ప్రకారం ఫిరాయింపు చట్టాన్ని అనుగుణంగా 2/3 1/3 వస్తే అది సహజంగా ఏ పార్టీ అనేది తీసుకుంటది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను 1/3 వస్తున్నారు, వాళ్ళే వస్తున్నారు కాబట్టి నేను ఒకేసారి తీసుకుంటే దాన్ని తప్పు పట్టకపోవచ్చు. రోజుకొక్కరిని తీసుకోవడం ఏంటి? ఇప్పుడు నాగేందర్ గారిని తీసుకున్నారు, ఆ పెద్ద మనిషి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కండువా కాపుతే ఏంటి అసలు? ఏమన్నా ఆయనే స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి, ఆయనే పార్టీ ఫిరాయింపులతో చట్ట ప్రకారం బొడ్డి ఎవరు అభ్యంతరం ఉండదు. అంటే 1/3 మెంబర్స్ ఓకే ఏకకాలంలో మీటింగ్ పెట్టుకుని కేసీఆర్ గారి మీద తిరుగుబాటు చేసి 2/3 సార్, ఇప్పుడు నాకు గుర్తుండి 2/3 ఎగ్జాక్ట్ 2/3 అనుకుంటాం సార్, తిరుగుబాటు చేసి కేసీఆర్ గారి మీద తిరుగుబాటు చేసి ఒకేసారి 20-25 మంది పోతే అవునా ఇట్లా జరిగిందని అనుకోవచ్చు. కానీ రోజుకొకరు పోవడం ఏంటి? ఆయన రోజుకొకరిని తీసుకుంటున్నాడు. అక్కడ అక్యూములేట్ అవుతారేమో. మీరు ఫైనల్ గా స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్న లోపు మొత్తం జమ అవుతారా ఏదో చూడాలి. మళ్ళీ వస్తారు విట్ల గారు. ప్రజలకు కండువా కప్పడం అనేది ఎంతవరకు సంభవం? గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సింబల్ కూడా. కాంగ్రెస్ కండగలితే ఏమర్థందని ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? ఏం డెమోక్రసీ ఇది? డెమోక్రసీ అంటామా లేకపోతే ఏందంటాం? మన ప్రజలు నిజంగా కొంతమంది విఘ్నులు అయినటువంటి రాజకీయాలను అసహించుకునే, అందుకని మేధావులు గౌరీశంకర్ లాంటి వాళ్ళు దేవి ప్రసాద్ మాకైతే ఆర్థిక శక్తి లేదు కాబట్టి మేము పోటీ చేయలే, ఏదో ఉన్నాం కాబట్టి రాజకీయాలు ఉన్నాం అంతే. ఇది ఏ రాజకీయాలు ప్రజలు ఏ రకంగా ప్రజలు కూడా పట్టించుకోలేదు. మీరే చెప్పారు ప్రజలు కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారని చెప్తున్నారు. గొడవ ఎక్కడ ఉంది సార్? అది ఇది పరిణామాలు అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రైట్, అది దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ప్రతిపక్షం లేని పాలన ఎట్లా కొనసాగిస్తారు సార్? డిక్టేటర్షిప్ అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట, క్వశ్చన్ చేసేవాడు లేకపోతే ఎన్ని తప్పులు జరుగుతాయి? ఫైనల్ గా పార్టీ అగ్రనాయకులదే బాధ్యత ఆ పార్టీని మళ్ళీ తిరిగి పుంజుకునేలాగా చేయటం. చేస్తే అప్పుడు మళ్ళీ అందరూ వస్తారు, మళ్ళీ 5 ఏళ్ళు పాపం గడుస్తుంది, మళ్ళీ వస్తారు. ఆంధ్రలో ప్రజలు కొద్దిగా తెలివిగా తీర్పిచ్చినట్టు అంటే అసలు ఇక ప్రతిపక్షం వద్దు అందరూ 1 సైడ్ వేద్దామని దాదాపు 170, 165 మంది 164 మంది 10-11 మంది కూడా అధికార పార్టీ కలిసిపోతారు. అంటే 1 సైడ్ మ్యాండేట్. అది మరి అది కూడా మరి ప్రతిపక్షం లేకుండా ప్రజలే తీర్పిస్తే బెటర్ ఏమో మరి. రైట్ సార్, రైట్. మళ్ళీ వస్తారు వీటి గారి దగ్గరికి. మహేష్ గారు, అంటే ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ క్వశ్చన్ చేసే అవకాశం లేదు, అది వాళ్ళ హక్కు లేదని మీరు అనొచ్చు. కానీ సమస్య ఏంటంటే రాహుల్ గాంధీ గారే చాలా స్పష్టంగా అనేక సభల్లో, తెలంగాణలో జరిగిన సభల్లోనే గతంలో మీకు జరిగినటువంటి ఇబ్బందుల్ని ఆయన కోట్ చేస్తూ దీన్ని మేము ఎంకరేజ్ చేయమని చెప్పినటువంటి పరిస్థితి. సరే, మీకు సంఖ్యాబలం లేదా, మీరు ఏమన్నా అభద్రతతో ఉన్నారా తెలియదు. 64+1 65 ఉన్న పరిస్థితి, కంటోన్మెంట్తో 66. సారీ. సో ఇప్పుడు మరి ఇది ఒకళ్ళిద్దరు వస్తూ ఉన్నారు, ఒక చట్టం అయితే ఉంది.
మిమ్మల్ని అడగటం కూడా ముక్కుపడిగాను. ఇప్పుడు మేమైనా వాళ్ళని, ఎందుకంటే బీఆర్ఎస్ అదే చేసింది, బీజేపీ జాతీయ స్థాయిలో అదే చేస్తుంది, కాంగ్రెస్ వేరుగా చేస్తుందని ఆశించలేం కానీ బట్ ఏదో అడగాలి కాబట్టి అడగటం. మహేష్ గారు లేదు కటారి గారు, ఇప్పుడు తెలంగాణలో ఈ గత 6 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, ప్రజాపాలన, ప్రజాస్వామ్యయుతమైన పాలన, అన్ని వర్గాలకు సముచిత గౌరవం, న్యాయం దక్కేటువంటి పరిపాలనలో ముఖ్యంగా నిన్న మొన్న కేబినెట్ తీసుకున్నటువంటి ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చూసిన తర్వాత ఇక ఈ ప్రతిపక్ష పార్టీలకు, అందులో ఉన్నటువంటి నాయకులకు, ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడిన వారైనా లేదా ఓడిపోయిన వారైనా వాళ్ళకి ఏంటంటే ఈ మా పార్టీకి భవిష్యత్తు లేదు అనే ఒక అభద్రతలో వాళ్ళు వెళ్ళిపోయి ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ఈ ప్రజాపాలనలకు మనం కూడా ఒక వస్తున్నారని మా ఆలోచన. ఇప్పుడు నేనేమంటానంటే బీఆర్ఎస్ నుంచి ఎందుకు వస్తున్నారు అంటే, బీఆర్ఎస్ మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అన్ని 9-10 స్థానాల్లో డిపాజిట్ పోయి ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి పరిస్థితుల్లో 10 ఏళ్ళ అధికారంలోని ఇంత డ్రాస్టిక్ గా కొలాప్స్ అయిపోతుంది పార్టీ అని వాళ్ళు కూడా బహుశా ఊహించుంటారు. సో అట్లాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదనే అంశం ఒకటైతే, రెండోది కేసీఆర్ గారి నాయకత్వం ఇంకా కాలం చెల్లిన, మా రేవంత్ రెడ్డి గారు పదే చెప్తుంటారు ఇట్స్ ఎక్స్పైర్డ్ మెడిసిన్ అని. అంటే కాలం చెల్లిన రాజకీయ పంతాన్ని అవలంబిస్తున్నాడు కేసీఆర్ గారు, ఇట్ ఈస్ గాన్ స్టోరీ. సో వారి నాయకత్వం మీద నమ్మకం లేక, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ భవిష్యత్తులో మనుగడ ఉంటుందనే ఆలోచన, అంటే ఆ నమ్మకం లేక వాళ్ళు బయటకు వస్తున్నారు. నేనేమంటానంటే ఇది ఎవరు మాట్లాడుతున్నారు ఇవన్నీ? నీవు నేర్పిన విద్య మేము కూడా అదే నేను అక్కడికే వస్తున్నా. అంటే చాలా ఇష్యూస్ ప్రస్తావనకు వచ్చినాయి కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది కటారి గారు. సో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఫిరాయింపులు లేదా అవతల పార్టీ ఎమ్మెల్యేలను ఇంకో పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ చేర్చుకోవడం అనే మాట మాట్లాడితే అది బూతుల్లాగా వినబడతాయి తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే 88 స్థానాల్లో అంత పటిష్టంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా మా పార్టీ మా మొత్తం ప్రతిపక్ష లేకుండా మా పక్షాన్ని అంతా తీసుకుపోయి శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నవే, 105కు పెంచుకున్నవే, టీడీపీ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకుపోయి అంత అవసరం కేసీఆర్ కి ఏమొచ్చునుండే. ఇప్పుడు ఈ రిగ్రెట్స్ ఏవో అప్పుడే పడి ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదని ఒకటి. ఎప్పుడైనా అది సినిమాలు చెప్తాడు పవన్ కళ్యాణ్, నువ్వు దేంతో మొదలైనవో దానికే మిగులుతావని, నువ్వు మాకెన్నైతే సంఖ్య వదిలేసినావో 5గురిని అంతే అవి మిగిలితే అది గొప్ప వాళ్ళకి అంటున్నా నేను. ఇప్పుడు అది మిగిలితే అది గొప్ప. నేనేమంటున్నా అంటే దీన్ని తొందరపడి దీన్ని ముందే ఫిరాయింపులు అనకండి అంటున్నా. నా సబ్మిషన్ కూడా దీన్ని ఫిరాయింపులు అనకండి ముందే తొందరపడి. ఎందుకంటే వీ హ్యావ్ సమ్ టైం. మీరు 2/3 రాజ్యాంగ నిబంధనలు, ఏ నిబంధనలు అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 12 మందిని తీసుకుపోయి నీ పార్టీలో కలుపుకునే నిబంధనలు మీకు వర్తించినాయి. అలాంటి నిబంధనలు మాకు కూడా ఇచ్చింది కదా రాజ్యాంగము. ఒకటి. రెండోది, స్పీకర్ గా పనిచేసిన పోచారం గారే వచ్చారు కదా, వారికి తెలుసు కదా డిఫెక్షన్ అవుతుందా కాదా, ఎట్లా అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇదేముంది, నేనేమంటా ఎవరో ఇక్కడ అంత పునీతులు, అతీతులు, ఈ రాజకీయాలకు అతీతులు అన్నట్టుగా కూర్చొని స్పీచ్లు దంచుతా ఉంటే నాకు అది కొంచెం ప్రశ్న ఏంటంటే సార్ బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ వాళ్ళకి సమాధానం చెప్తా కానీ వాళ్ళకి మాట్లాడే నైతికతలు, వాళ్ళే దేశవ్యాప్తంగా ప్రభుత్వాలను లెక్కలు కూడా ఊలగొట్టుకుంటా పోయినారు. పాత పార్షీలు చేసిన దండయాత్రల కంటే ఘోరంగా వీళ్ళు సొంత దేశంలో కేంద్రంలో అధికారం నుండి 11 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చి అలా ప్రభుత్వాలను పెట్టుకున్నటువంటి పార్టీ బీజేపీ. ఇక్కడ ప్రతిపక్షంలో మాకు ఆ పార్టీ ఉన్నది మొత్తం ఖతం చేయాలనే లక్ష్యంతో పనిచేసి మా ఎమ్మెల్యేలు నాకపోయింది బీఆర్ఎస్. వీళ్ళు మాట్లాడతారు బీజేపీ బీఆర్ఎస్ కాదు కదా, సమాజం కూడా ఉంటది కదా. ఒక మాట చెప్పాలి మీరు, ఇది ఎందుకు ఇప్పుడు వారు ఏమంటారు, మీరే అన్నారు ఇందాక 66 మంది ఉన్నారు కదా మీకు ఎందుకు. నేనేమంటున్నా అంటే ఈ ప్రజాస్వామ్య పాలనను, స్వేచ్ఛ పరిపాలనను చూస్తే కొంతమంది నిరంకుశవాదులు, కేసీఆర్ లాంటి నిరంకుశ వ్యక్తులకు ఒక రకమైన కంటగింపు ఉంది, ఒక రకమైన ఈర్ష్యా ద్వేషం కలుగుతుంది. వారు మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు, మీరు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారు, మనం సెపరేట్ గ్రూప్ గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నాం అని చెప్పొచ్చునా. అందుకే మా రేవంత్ రెడ్డి గారు ఒక మాట మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు డైనమిక్ గా,
జానారెడ్డి పెద్దలు జానారెడ్డి అంత మంచోని అయితే నేను కాదు. సో ఇప్పుడు మీరు మీ హుందాతనం మీరు కాపాడుకుంటే మేము కూడా హుందాగా పరిపాలిస్తాము. Okay. మాకేముండే ఇప్పుడు మొన్న మీకు అలాంటి సంకేతం నుండి ఇవన్నీ ఇప్పుడు అదే కదా మా ప్రజాస్వామ్యయుతంగా ప్రజాపాలనను తప్పుపడుతూ ప్రజాపాలనను ఇబ్బంది గురి చేయాలని మా ప్రభుత్వాన్ని కూల్చని కుట్రలు కేసీఆర్ ఫామ్ హౌస్ కేంద్రంగా చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్ గా దాన్ని ఎదుర్కొనేదానికి మా ప్రయత్నం అయి ఉంటది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము బాధితులమే ఉంటాం, అధికారంలో ఉన్నప్పుడు కూడా బాధితులమే ఉంటాం. గౌరీశంకర్ గారు ఇక్కడ సరే రాహుల్ గాంధీ గారు ఎన్నికలప్పుడు ఒకటి ఇచ్చిన ఈ మధ్య కాంగ్రెస్ లో మనం చూస్తే ఆయా రాష్ట్రాల్లో బలమైన నాయకత్వం ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు. వాళ్ళ ఇష్టానికి భిన్నంగా వ్యవహరిస్తున్న పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారికి ఒక రకంగా కాస్త ఫ్రీ హ్యాండ్ ఇచ్చే తరహాలోనే ఆలోచన ఉందని వార్తలు వినపడుతున్నాయి. నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్యేల చేరికల గురించి మాట్లాడటానికి వెళ్ళారనుకోవాలా, లేదంటే ఎట్లా 2-3 వినపడతా ఉన్నాయి. మంత్రివర్గం విస్తరిస్తా ఉన్నారు, అలాగే పిసిసి అధ్యక్షుని కూడా మారుస్తారని ఒక చర్చ నడుస్తా ఉంది. ఏంటి అసలు నిజంగా వీటి మీద కాంగ్రెస్ అధిష్టానం ఏదన్నా ఈ చేరికల మీద వేరేగా ఆలోచించే అవకాశం ఉందా, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? బిఫోర్ చెప్పే ముందు ఒకటి చెప్తాను. చెప్పండి. ఇప్పుడు వెదర్ బీఆర్ఎస్ చేసింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ చేసింది ఏదైనా ఎవరు చేర్చుకున్నా కూడా అది యాంటీ డిఫెక్షన్ లా కిందకే వస్తుంది. ఏంటంటే స్పీకర్ డిసిషన్ తీసుకుంటాం లేదు అంటే మీ గవర్నమెంట్ మీరు చేయలేదా అని అంటారు. యాంటీ డిఫెక్షన్ లా వెరీ క్లియర్. ఒక పార్టీలో సింబల్ నుంచి ఎలక్ట్ అయినాక ఇంకో పార్టీ జాయిన్ అంటే సపోజ్ క్విక్ అక్కడ ఏంటంటే బికాస్ స్పీకర్ డజంట్ టేక్ యాక్షన్. అంటే బలమైన చట్టం లేకపోవడం కూడా సమస్య కదా సార్. స్పీకర్ విచక్షణకి మాకు 2/3 మెజారిటీ ఉన్నట్టే పార్టీ స్ప్లిట్ అవుతారని ఇంకో యాంగిల్. అల్టిమేట్లీ ఒక పార్టీ సింబల్ మీద ఎలక్ట్ అయ్యి ఇంకో పార్టీకి జాయిన్ అయ్యారంటే ఇట్ కమ్స్ అంటే యాంటీ డిఫెక్షన్ లా. ఇట్స్ మోరల్లీ నాట్ సపోజ్ టు రిజైన్ చేయాలి కానీ ఎవరు చేయటం లేదు. ఐ కెనాట్ బ్లేమ్ కాంగ్రెస్, ఇప్పుడు బ్లేమ్ చేయాల్సిన పని లేదు. అంతకుముందు బీఆర్ఎస్ కూడా చేసింది, అంతకుముందు తెలుగుదేశం కూడా చేశారు రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు. మనకు తెలుసు అది. ఇప్పుడు మనకి ఇప్పుడు కొత్తగా చాలా మంది జాయిన్ చేస్తా ఉన్నారు. మన వాళ్ళు కూడా ఏదో పోస్ట్ ఏదో మాట్లాడుకోవచ్చు కదా. డెఫినెట్ మీకు ఇది పోస్ట్ చేస్తామో లేదా అంటే ఏదైనా మినిస్ట్రీలో తీసుకుంటామో ఏదంటే డెఫినెట్ ఢిల్లీలో వెళ్ళి కూడా ఇదే డిస్కషన్ పెట్టుకోవచ్చు. అయితే గౌరీప్రసాద్ గారు ఇంకోటి కూడా ఈసారి అక్కడ బలమైన నాయకత్వం, ఉదాహరణకి బాన్స్వాడలో ఆయన రవీందర్ రెడ్డి గారు ఏనుగు రవీందర్ రెడ్డి గారి సమక్షంలో ఒక సమావేశం జరిగింది పోచారంగాన్ని చేర్చుకోవటాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలది. అలాగే జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ లీడర్ కాంగ్రెస్లో, ఆయన చాలా గౌరవప్రదమైన మనిషి కూడా, ఆయన కూడా బాగా మనస్తాపానికి గురయ్యారు. ఆయన అసలు ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి రాజకీయాలకు దూరం అవుతానంటూ మాట్లాడారు అన్నారు. అంటే ఇది ఇంటర్నల్ గా కాంగ్రెస్ లో కూడా లేదు ఉండొచ్చు, వాళ్ళకి ఇంటర్నల్ అక్కడ లోకల్ గా వాళ్ళకు ఆబ్జెక్ట్ చేయవచ్చు. కానీ అల్టిమేట్లీ కాంగ్రెస్ హైకమాండ్ అప్రూవ్ చేయండి రేవంత్ రెడ్డి గారు చేయరు. డెఫినెట్లీ టేకింగ్ ద అప్రూవల్ ఆఫ్ ద కాంగ్రెస్ హైకమాండ్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని అకామిడేట్ కూడా చేయాలి కదా. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. బిఫోర్ ఎలక్షన్ యాక్చువల్లీ స్థానం కూడా ఇస్తారని చర్చ నడుస్తుంది. అదే వాళ్ళ అబ్బాయి యాక్చువల్లీ పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ అబ్బాయి కోసం టికెట్ 2 అబ్బాయిలు ఒక అబ్బాయి కావాలని కేసీఆర్ గారు అడిగారు. అప్పుడు వార్తలు వచ్చాయి. కానీ కేసీఆర్ గారు ఒప్పుకోలేదు, మీరే కంటిన్యూ మీరే చేయండి బాగుంటది అని చెప్పారు. ప్రాబ్లీ ఇది కూడా బార్గెన్ చేయొచ్చు. వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే డిఫరెంట్ గా ఏదో ఒక కండిషన్ కానీ ఏదైనా ఆఫర్స్ ఉంటే జాయిన్ కావచ్చు. లేదు వాళ్ళ లోకల్ పాయింట్ కానీ లేదు మినిస్ట్రీ అందరికి మినిస్ట్రీ అంటే కుదరదు కానీ వాళ్ళకి ఏదో ఒక ప్రామిస్ అయితే చేయవచ్చు. కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి మాట్లాడుకొని ఇంకా ఇంకెవరెవరు జాయిన్ అవుతున్నారు, ఒక్కొక్కరు ఎందుకు జాయిన్ అవుతున్నారు అంటే డెఫినెట్ గా ఒకటేసారి ఎన్మార్క్ చేయాలంటే 2/3 మెజారిటీ రావాలి కదా. 2/3 పార్టీ స్ప్లిట్ అయ్యి 2/3 వస్తే అది డిఫరెంట్ ఉంటుంది. అందరు వస్తారో లేదు ఇంకా కూడా మైండ్ గేమ్ ఏమో. ఇప్పుడు మనతో 10 మంది ఉంటే ఒక్కొక్కరు రప్పిస్తా ఉంటే చాలా మంది వెళ్తున్నారు. న్యాచురలీ కదా సైకలాజికల్ గా ఒక్కో జాయిన్ అవుతున్నారు. అంటే యాంటీ డిఫెక్షన్ లా ఎట్లా ఉండాలి, ద మూమెంట్ యూ చేంజ్ ద పార్టీ యూ ఆర్ డిస్క్వాలిఫైడ్ అని పెట్టిన మనకు యాంటీ డిఫెక్షన్ లా. ఇప్పుడు మళ్ళీ స్పీకర్ పవర్ ఇచ్చిందంటే స్పీకర్ నుంచి ఆలోచన చేస్తాడు. కానీ ఇంకో 10 మంది జాయిన్ అయిపోయి 2/3 మెజారిటీ అనేది చూద్దాం అప్పుడు పార్టీ ఫిట్ అని అనవచ్చు. ఇంతకుముందు చేశారు కదా. కాబట్టి ఎనీథింగ్ బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇది మారల్లీ నాట్ రైట్. ఏ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ కానీ రేపు భారతీయ జనతా పార్టీ జాయిన్ అయినా కానీ రేపు బీఆర్ఎస్ లో కూడా పోయిన వాళ్ళు కానీ
ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ చేయాలి కదా, ఇది అనెథికల్ Okay. అండ్ ఐ థింక్ దిస్ షుడ్ బి డిస్క్వాలిఫైడ్. రైట్. అలాగే పెట్టాలి. ఓకే, అది మన చేతుల్లో లేదు సార్. మనం దీని మీద నేనే BJP కొన్ని వందల సార్లు ఈ అంశం మీద అనేక సందర్భాల్లో చర్చించే కానీ ఏం జరగట్లా గౌరీశంకర్ గారు. నిజంగా కూడా అదే సేమ్ థింగ్. కాంగ్రెస్ మొన్న షబీర్ అలీ గారు నేను చెప్తా ఉన్నారు, అవును. అంటే మా మీ పీరియడ్ లో చేర్చుకోలేదా మా వాళ్ళని అన్నారు. అవును. Same ఇదే ఆర్గ్యుమెంట్ వస్తుంది. సో రెండో పాయింట్ వద్దాం. సరే, ఇది కాలమే నిర్ణయించాలి, అలాంటి బలమైన చట్టం వస్తుందా రాదన్నది. అలాగే పిసిసి ప్రెసిడెంట్, సరే మంత్రివర్గం విస్తరణ ఉన్నా ఒకళ్ళిద్దరికి ఛాన్స్ వస్తాయి, కానీ పిసిసి రేవంత్ రెడ్డి గారికి టెన్యూర్ రేపు 27తో అయిపోతుంది. చాలా రాష్ట్రాల్లో వాళ్ళు పిసిసి, ఈవెన్ మనం కర్ణాటక చూసినా కూడా పిసిసి ఒకళ్ళు, సీఎం ఒకళ్ళు ఉన్నది. మరి ఇక్కడ అలా అవకాశం ఉందా, లేదు ముఖ్యమంత్రి గారినే రెండు బాధ్యతలు చూడమంటారా? అలాంటి చర్చ ఏమైనా జరిగే అవకాశం ఉందా గౌరీశంకర్ గారు? డిఫరెంట్ గా, ఎందుకంటే చాలా మంది ట్రై కూడా చేస్తా ఉన్నారు పిసిసి ప్రెసిడెంట్ కావాలని. బట్ ఆల్ సేస్ అండ్ డన్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఒక లైఫ్ ఇచ్చిందంటే రేవంత్ రెడ్డి గారి, అండ్ హీ డిజర్వ్స్ ఆల్ క్రెడిట్. అంటే కాంగ్రెస్ పార్టీని మొత్తం డంప్స్టర్ నుంచి తీసుకొని బయటకు వచ్చేసి తను ఒక గవర్నమెంట్ ఫామ్ చేసి గెలిపించినట్టే రేవంత్ రెడ్డి, ఆల్ క్రెడిట్ షుడ్ గో టు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే బికాస్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, తన బాధ్యతలు చాలా ఉన్నాయి, చాలా ప్రామిసెస్ ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి పార్టీ ఆర్గనైజేషన్ ఎవరికైనా ఇస్తే దట్ విల్ వెల్ అండ్ గుడ్. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీలో కూడా కొత్త ప్రెసిడెంట్ రావాలి. ఇప్పుడు రెండు మేజర్ పార్టీస్ వల్ల కొత్త ప్రెసిడెంట్, ఎందుకంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు యూనియన్ క్యాబినెట్ లో ఉన్నారు, అక్కడ కూడా కొత్త. కానీ కాంగ్రెస్ లో కాదు గౌరీశంకర్ గారు, కాంగ్రెస్ లో అలాంటి ఒక ద్వయం ఉండి నడిపించే రాష్ట్రాలు బాగా సక్సెస్ అయినాయి. ఉదాహరణకి కర్ణాటక గానీ ఇట్లా. అలా ఇక్కడ సరే రేవంత్ రెడ్డి గారు సింగిల్ హ్యాండెడ్ గానే ఉండొచ్చు, కానీ చాలా మంది సపోర్ట్ ఇచ్చిన పరిస్థితి, మొత్తం ఒక వాతావరణం క్రియేట్ అయింది కర్ణాటకలో గెలుపు లేకపోతే ఇలాంటివన్నీ. బట్ ఇక్కడ అలా ఏదైనా పాసిబిలిటీ ఉందా ఇంకొకళ్ళని? రేవంత్ రెడ్డి గారికి కూడా ఆయన కూడా సాటిస్ఫై కావాలి కదా, ఇంకొక పిసి ప్రెసిడెంట్ పెట్టాలంటే ఆయనకి. పవర్ సెంటర్ ఉండొద్దని కూడా చూసారు కదా, అది కూడా ఉంది కదా. ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, వెరీ స్ట్రాంగ్ లీడర్ యాజ్ ఆఫ్ నౌ, ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. అండ్ డెఫినెట్లీ కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆయన మాట ఉంటుంది. అండ్ బై ఫెయిర్లీ హి హస్ డన్ ఏ గుడ్ జాబ్. ఎందుకంటే ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కలిసి వెళ్ళారని ఒక వార్త వచ్చింది, మరి అది నిజమా కాదా? చాలా సఖ్యంగానే పనిచేశారు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సీనియర్స్. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఇస్ ఏ కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్. ఎవరు కాదంటారు చెప్పండి? మీరు సీఎం ఇచ్చా అంటే ఎవరు రాదు, ప్రతి ఒక్కరు మనం వి అన్నంత దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కావాలంట సీఎం క్యాండిడేట్. బట్ ఆల్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు హీ బాట్ రియల్లీ గేవ్ లైఫ్ టు ద కాంగ్రెస్ పార్టీ, గెలిపించుకున్నాడు. అండ్ డెఫినెట్లీ ఆయన మాట మాత్రం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రం వింటారు. పొద్దున పార్టీ వర్క్ కోసం కొంచెం పార్టీ సెపరేట్ చేసుకొని డెఫినెట్లీ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్ కొత్తగా అపాయింట్ చేస్తే మాత్రం కొంచెం ఆయన బర్డెన్ తగ్గుతూ దే కెన్ ఫోకస్ ఆన్ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి ఐ థింక్ డెఫినెట్లీ కాంగ్రెస్ హైకమాండ్ విల్ టేక్ కాల్, తొందరగా కాల్ తీసుకుంటారు. రైట్. దేవిప్రసాద్ గారు, ఒక మాట వినపడింది మనకు పత్రికల్లో వచ్చింది, అది నిజమో కాదు తెలియదు, కానీ మొన్న పార్లమెంట్ లో 8 గెలవటం కాంగ్రెస్ హైకమాండ్ అంత హ్యాపీగా లేదు, కనీసం 12 దాకా గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేసి 12-14 దాకా అనుకున్నారు. ఆ సంఖ్య కొంచెం, అంటే వాళ్ళు రొటీన్ గా చాలా రాష్ట్రాల్లో రివ్యూ చేసినట్టే తెలంగాణలో కూడా రివ్యూ చేశారని విన్నాం. బట్ ఇక్కడ అలా మార్పుకి ఏదైనా అవకాశం ఉన్నదా, ఎలా అర్థం చేసుకోవాలి? కటారి గారు, అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి అంతర్గత వ్యవహారమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనేక మంది కూడా ఇది రెఫరెండం, మా పరిపాలనకు రెఫరెండం అని చెప్పి వాళ్ళు చెప్పారు. 17కి 8 వచ్చినాయి, 50% కూడా రాలేదు. అట్లాగే ఏం చెప్పిందంటే మేము డెఫినెట్ గా మేము ఇవి అన్ని అమలు చేసినాం అంటే ప్రజలు మీరు అమలు చేయలేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తీర్పులో చెప్పే అంటే మేము 2 కూటమిలో ఏదో కూటమిలో లేము కాబట్టి మమ్మల్ని ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ చర్చలో మీరు ఒకసారి మొగ్గారన్న విమర్శ కూడా వచ్చింది, వస్తుంది కదా సహజంగానే. ఎందుకంటే మాకు ఉండేటువంటి 37% 17కు తగ్గే వరకల్లా రకరకాలు అనుకుంటారు. అట్లా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా తగ్గినాయి ఓట్లు. వీళ్ళంతా బుర్రజల్లేటువంటి కార్యక్రమం. ఇప్పుడు మహబూబ్ నగర్ లో డీకే అరుణకు ఓట్లు రేవంత్ రెడ్డి గారు వేయించుంటారంటారా? కాబట్టి నేనేమంటున్నా, ఇది సహజమైనటువంటి చర్చ. ఒక రాజకీయ పార్టీ మీద ఒక రాజకీయ పార్టీ బురద జల్లుకునేటువంటి అంశం. కానీ నాకు తెలిసినటువంటి అంశం ఏంటంటే ఏఐసిసి కూడా ఈ పూర్ పర్ఫార్మెన్స్ మీద 3తో
అవును అవును మ్యూట్ లోకి వెళ్ళింది ఇది. వార్త కూడా వచ్చింది ఈ రోజు ఇప్పుడే ఏఐసిసి చెప్పండి. ఇష్యూ వేసిందండి పూర్ పర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి మీద కమిటీ వేసింది. కాబట్టి అంతర్గతంగా వాళ్ళు ఏం చేస్తారు, ఇచ్చినటువంటి వాటి మీద ఏం చేస్తారు ఏంటి అనేటువంటి విషయం మీద అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. డెఫినెట్ గా దాని మీద వ్యాఖ్యానించడం మంచిది కాదనేటువంటిది నా అభిప్రాయం. అయితే ఇంతకుముందు మహేష్ గారు చెప్పినట్టు ఇది ప్రజా పరిపాలన కాబట్టి మేము 6 నెలల్లో అభివృద్ధి జరిగినాం. ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే ఉన్న 6 నెలల్లో 3 నెలలు పోడేవైంది, మా పరిపాలన మొదలు కాలేదు, ఇవాళ నుంచి మొదలైందని చెప్పి మొన్న చెప్పినటువంటి అంశాలు. ప్రజా పరిపాలన కాక ప్రతీకార పాలన జరుగుతా ఉంది. మీరు చెప్పింది ఏంటో నేను రెస్పెక్ట్ ఇస్తాను. నేను ఏమంటున్నా, ఎందుకు అంటే ఇప్పుడు పోచారం స్పీకర్ చేసినా చేయొచ్చు. ఇప్పుడు మహేష్ గారి మాటల్లో కనబడదు, పోచారం అప్పుడు స్పీకర్ ఇక్కడికి వచ్చిందంటే పోచారం చేసి మళ్ళీ అదే మా మీద మంగమ్మ శబదం లాగా మీరు అప్పుడు మేము ఇట్లా చేసారు కాబట్టి ఇది ప్రతీకార పాలన అవుతుంది కదా. ప్రజా పరిపాలన ఎట్లయితుంది? కానీ మహేష్ గారు ఒక మాట చెప్పారు, కేసీఆర్ గారి దగ్గర నుంచి వచ్చిన ఒక మాట, 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారన్నదే ఇప్పుడు మేబీ ఒక సాఫ్ గా ఉండొచ్చు, బట్ అది నిజమా అలాంటి మీరేమన్నా చేశారు? మంచి జ్ఞాపకం చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏమన్నారు, ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను ఏమని మాట్లాడారు, మేము వేడి తీసినాం ఒక చేప పడ్డదన్నాడు. అంటే ఎమ్మెల్యేలను చేపలతో పోల్చేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మొదలైంది కదా. మేము గేటు తీసినాం, ఇది నేను చెప్పింది కాదు కటారి గారు. ఎందుకంటే మాకు రేవంత్ రెడ్డి మీద కోపం ఉండాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు చెప్పిన మాటలనే నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే మేము గేటు తీసినాం ఒక చేప పడ్డదంటే దాని అర్థం ఏంది అంటే వారు ఏం ఇంటెన్షన్ తో అన్నారో మాకు తెలియదు. అంటే మేము గేట్ తీస్తాం, మేము అనుకుంటే 25 మందినైనా పట్టుకొస్తాం. సో ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని వెస్ట్ బెంగాల్ అన్నారు. ఇది ఒక్కరన్నది కాదు, సహజంగానే ఎదుటి పార్టీకి సంబంధించి సైకాలజికల్ గా కొంచెం దెబ్బతీయడానికి రాజకీయ పార్టీలు వాడేటువంటి ఒక పరిభాషగా ఇది మారిపోయింది. కేసీఆర్ గారు కూడా అలా మాట్లాడారు అనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు మాతో టచ్ లో ఉన్నారు, మాతో ఉన్నారంటే అర్థం ఏంటి? అంటే మీ దగ్గర ఆల్రెడీ 39 మంది ఉన్నారు, 40 మంది వస్తే మీకు కూడా అవకాశం వస్తుంది నిజంగానే. అట్లా ఎప్పుడు మాట్లాడారు. మాట్లాడిన కడియం సిఆర్ గారు ఇలా వాళ్ళ పార్టీలో ఉన్నారు. మొదలు మాట్లాడింది ఆయన, మీ ప్రభుత్వం లెక్కలు చెప్పింది ఆయన, మాస్టర్ గా చాక్ పీస్ బల్ల మీద రాసి. ఇప్పుడు ఆయనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అది వేరే విషయం అనుకోండి. కాబట్టి ఈ 6 నెలలలో ఇచ్చిన హామీలు అమలు చేసి మొత్తంగా కూడా మా దగ్గరికి వస్తున్నారు అనేది చెప్పేది కరెక్ట్ కాదు. ఇవాళ వాళ్ళకి రకరకాల బలహీనతలతో పొలిటికల్ స్పేస్ కోసం రేపు అధికారం ఇంతకాలం అనుభవించడం, అధికారం మాత్రం అన్నాడు. ఇప్పుడు పోయిన వారి పేరెందుకు సైజ్ చేయడం, మా నియోజకవర్గంలో పలాయన ఓడిపోయిన ఆయన పోలీసులను పిలుచుకొని రివ్యూ చేస్తున్నాడు, అధికారులతో రివ్యూ చేసుకుంటున్నారు. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎట్లా ఉండాలి పార్టీలా, నాకు పూర్తిగా ఇజ్జత్ పోతా ఉన్నది అని చెప్పి తెలంగాణ భాషలో ఇట్లా చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి అధికారం లేకపోతే కొంతమంది వ్యక్తులు రాజకీయాల్లో ఉండరు అనేటువంటి విషయం మనకు తెలిసిందే. కాబట్టి అందులో భాగంగా పోతున్నారు. కానీ ఇదేదో ప్రజాపాలన, ఇదేదో అయిపోయింది మా దగ్గర మీరు బంగారు తెలంగాణ అంటే ఇప్పుడు వాళ్ళు ప్రజాపాలన అంటే అందుకంటే నేను చెప్తున్నా కదా, మా దగ్గరకు వచ్చిన బంగారు తెలంగాణ బ్యాచ్ అదే, ఇలా ప్రజాపాలన బ్యాచ్ అదే, ఇంకా ఏం చేయలేదు. రైట్. విఠల్ గారు చెప్పండి, ఏంటి సరే ఇది మీరు ఒక బలమైన చట్టాన్ని చేసే పరిస్థితి లేదు. ఎలా అయితే రాహుల్ గాంధీ గారికి 2 ఏళ్ళు శిక్ష పడగానే ఆటోమేటిక్గా ఆయనకు అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉన్నా కూడా శిక్ష అమలు చేసేసి మళ్ళీ ఏదో గందరగోళం జరిగితే తప్పితే, అలా ఒకసారి పార్టీ మారింది కండువా కప్పుకుంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నవి ఇవన్నీ, అలాంటి చట్టం మీరు తెచ్చే ప్రయత్నం మీరు చేయట్లేదు, ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇది పక్క పెడితే పిసిసి అధ్యక్షుడి మార్పు కానీ ఏమన్నా ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే అది కూడా ఒక వాస్తవంగా ఆయన టెన్యూర్ 27తో ముగుస్తుందని ఒక ప్రచారం. మరి దాన్ని పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే ఆయన మీదే భరోసా ఉంచుతారా? జనరల్ గా సార్ ఇప్పుడు జాతీయ పార్టీలు అనేది సహజంగా 3 years ఒకసారి, ఇప్పుడు మా పార్టీలు అయితే 3 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారు. మీ దగ్గర కూడా నడ్డా గారికి రేపు మహారాష్ట్ర ఎలక్షన్ ఎక్స్టెండ్ చేశారు, అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇక్కడ కూడా కిషన్ రెడ్డి గారికి అప్పుడు బలవంతంగా ఇచ్చారు, ఆయనకి ఇష్టం లేకుండా ఇచ్చారు. ఇప్పుడు ఆయన మళ్ళీ క్యాబినెట్ అయ్యాడు కాబట్టి డెఫినెట్ గా ఆయన బాధ్యత తీసుకోడు, మళ్ళీ కూడా మార్పు ఉంటుంది. ఇప్పుడు పిసిసి లో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు, డెఫినెట్ గా వాళ్ళ పార్టీలో కూడా మార్పు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు
గౌరీ అన్న గాని దేవప్రసాద్ చెప్పిన దానిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం చేయడంలో భాగంగా వారి పార్టీ యొక్క అంతర్గత సమస్యలు కూడా బహుశా ఈ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నట్టు అనిపిస్తా ఉంది. ఓకే. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వరకున్న 60-66 మంది ఎమ్మెల్యేల్లో అలా డెఫినెట్ గా గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. సీనియర్ నాయకులు ఒక గ్రూప్ గా ఉంటారు 20-25 మంది. రేవంత్ రెడ్డి స్వతహాగా 30-40 మందికి టికెట్లు గెలిపించుకున్నటువంటి గ్రూప్ ఒకటి ఉంటది. తన ముఖ్యమంత్రికి భవిష్యత్తులో ముఖ్యమంత్రి స్థానానికి ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి బయట వాళ్ళని తెచ్చుకొని ఆ సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా సార్ రాజకీయాల్లో సరే ఇవన్నీ టెంపరీగా ఇప్పుడు అధికార పార్టీకి అందరూ పోయి చేసేదేముండదు, ప్రజలకు ఒరిగేదేముండదు. ఎందుకంటే మనం అప్పుల రాష్ట్రము 7 లక్షల ముందు 5 ఏళ్ళు వెళ్ళిన వాళ్ళు కంఫర్ట్ గా ఉంటారు, వాళ్ళ పనులు జరిగితే వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళ మీద కేసులు ఉండవు. ఇదంతా మీ దగ్గర చూసి అందరు నేర్చుకున్నారు దేశం అంతా. అక్కడ మీకు ఈడీలు వాషింగ్ మెషిన్ ఏంటంటే ఇప్పుడు మా రాష్ట్రంలో మాకు 2 ఎమ్మెల్యేలు వచ్చారు సార్ అధికార పార్టీ. ముఖ్యంగా రాజేందర్ గారు రిజైన్ చేసి వచ్చారు, రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ వెళ్ళిపోయారు అనుకోండి. అంటే మా పార్టీ ఎక్కడో మాకు కొంత నిబద్ధతతో పనిచేస్తున్నప్పుడు మా పార్టీలకు ఎవరైనా వస్తారో డెఫినెట్ గా రిజైన్ చేసి రావాల్సిందే. కానీ అక్కడ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తలసాని శ్రీనివాసరావు యాదవ్ గారు ఉన్నారు సార్ స్టార్టింగ్ లో. వితౌట్ ఎనీ రిజిగ్నేషన్ టీడీపీ ఎమ్మెల్యేగా డైరెక్ట్ గా మంత్రి కాగలిగారు. నడిచింది నలుగురు కదా, నలుగురు అయినట్టు అయితే ఇప్పుడు కూడా అదే చేస్తూ ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు మేము మహారాష్ట్రలో రాజ్యాంగబద్ధంగా చేసిండు, మేము ముఖ్యమంత్రి ఏం కాలే. అవతల పార్టీ ఇప్పుడు అంతకుముందు అలయన్స్ లో ఉంది, శివసేన బీజేపీ అలయన్స్ లో ఉంది. అలయన్స్ లో ఉంటే మమ్మల్ని కాదని ముఖ్యమంత్రి కావాలని తన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ తో కలిసి ముఖ్యమంత్రి కాగలరు. మళ్ళీ ఆ పార్టీస్ పెట్టి మాతో సపోర్ట్ తో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. మేము ఎక్కడ కూడా అధికారం కోసం వెంపలన్నట్టు కాదు, మాకు ఎక్కడైతే రాజీనామా చేసిన వాళ్ళు మళ్ళీ ఓడిపోయారు ఇంతకుముందు కర్ణాటక. నార్త్ పాలిటిక్స్ ఒక రకం, సౌత్ లో అసలు ఈ రాజీనామాలు కూడా లేదులేండి చాలా కాలం నుంచి. ఏదో బీఆర్ఎస్ మొదలు పెట్టిందని కాదు, ఎలాగో అది అలా అయిపోయింది అంతే. ఇక రాజీనామాలు చేయమంటే తెలంగాణలో సౌత్ లో ఒక్కరు కూడా చేయరు. రాజీనామాలు చేయరు శ్రీనివాస్ సార్, రాజీనామా చేయరు. ఎందుకంటే చేస్తే ఓడిపోతారని తెలుసు. ఓడిపోతే కదా ముందు 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టాలా సమస్య. ఈ పిసిసి ప్రజలు సహజంగా ఈ ఫిరాయింపులను హర్షించారు సార్ ఇన్ లార్జర్ స్కేల్. అంటే సమయం వచ్చినప్పుడు వాళ్ళు తీర్పిస్తుంటారు. బట్ ఇది ఏదైనా కొంత ఈ డెమోక్రటిక్ వాల్యూస్ గానీ ఇది మంచి పద్ధతి కాదు. బట్ ఏదైనా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అవసరాలు తీసుకుంటున్నారా, వీళ్ళ అవసరాలకు పోతున్నారా, ఏదేమైనా అనేది ప్రజలు మాత్రం హర్షించే పరిస్థితి ఉండదు. అది లాంగ్ రన్ లో నేను మళ్ళీ చెప్తాను, మహేష్ గారు ఒప్పుకోకపోయినా ఇది కాంగ్రెస్ పార్టీని ముంచే ప్రయత్నము. వారు డెఫినెట్ గా ఇప్పుడు అడిషనల్ గా తీసుకుంటున్న ఎవరెవరైతే అదనంగా తీసుకుంటున్న వాళ్ళు అంతర్గతంగా కుమ్ములాటలకు కార్యకర్తల స్థాయికి కాంగ్రెస్ పార్టీని ముంచే ప్రయత్నం. ఇందాక దేవిప్రసాద్ గారు ఒక మాట అన్నారు, అప్పుడు మాకు బంగారు తెలంగాణకు వచ్చిన అదే బ్యాచ్, ఇప్పుడు భాజపాలో చూసిన అదే బ్యాచ్. ఇవాళ మేము చాలా సందర్భం మాట్లాడాం. టీఆర్ఎస్ ఎందుకు ఈ దీనమైన పరిస్థితులు ఉంది? ప్రారంభంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంతో మమేకమైన వ్యక్తులతో ప్రోత్సహించి ఉంటే ఇవాళ టీఆర్ఎస్ దుస్థితి ఉండేది కాదు. సరిగ్గా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ చెమట ఒడిసి వాళ్ళు కింది స్థాయిలో కార్యకర్తలు పోరాడి ఎన్నో జీవిత కాలంలో ఎమ్మెల్యే అవుతామని అనుకున్న ఆశతో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం కావాలి? కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు ఏం కావాలి? వాళ్ళు బయట వచ్చి రేపు పొద్దుగా ఎమ్మెల్యే కూర్చుంటే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఆయనకే వస్తుంది కదా. మరి మొదటి నుంచి జెండా మోసిన వాడి కార్యకర్త పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రయత్నాలు లాంగర్ రన్ లో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే ప్రయత్నం. ఒక రకంగా మాకు లాభమే, ఎందుకంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ అదే పని చేసింది, కాంగ్రెస్ అదే పని. మీరు కాదు సార్, మీరు మీ దగ్గరికి వస్తుంటే మీకు లాభం అనుకోవచ్చు. అడిజేరి మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్ అవుతారు. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. ఈ రకమైన పాలిటిక్స్ ని పక్కకు పెట్టి రేపు రాబోయే ఎన్నికల్లో డెఫినెట్ గా ప్రజలు మా వైపు నిలబడతారు. టీఆర్ఎస్ అట్లే కాంగ్రెస్ అట్లే ఉందని బీజేపీ వైపు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలు మమ్మల్ని ఆదరించే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా మంచి పరిణామం మా వరకు అయితే. రైట్ మహేష్ గారు, చాలా ప్రశ్నలు ఒకటి అంటే నేను ఒకసారి మీకు బ్రీఫ్ గా ఒకటి, మీ పార్టీలో ఇప్పుడు జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా సీనియర్స్, వాళ్ళతో మాట్లాడుకొని జరిగినట్టు కూడా కనపడలేదు. ఎందుకంటే ఆయన ఏదో మీడియాలో హడావిడి కోసం కూడా మాట్లాడే మనిషి కాదు, పెద్ద మనిషి, అందరూ అంగీకరించాల్సిన మనిషి. ఆయన కూడా చాలా అన్హ్యాపీగా ఉన్నట్టు కనపడతావు. పార్టీలో పోటీలు ఉంటాయి, ఇది ఒక సమస్య. కానీ దీనివల్ల పార్టీకి లాంగ్ టర్మ్లో ఏమన్నా ఇబ్బందా అన్నది ఒకటైతే, అలాగే పీసీసీకి సంబంధించి కూడా మొన్న ఒక చర్చ జరిగింది, ఒక కమిటీ వచ్చిందని, రిజల్ట్ అనుకున్న స్థాయిలో రాలేదని. మరి దానికోసం పనిష్మెంట్ అనుకోక్కర్లా, ఇద్దరికి నాయకత్వాన్ని పెంచుకునే ఆలోచన కూడా కావచ్చు. ఏంటి మొత్తం ఏం చెప్తారు?
అది మేము అంటే హైకమాండ్ కూడా సరే ఇంకొన్ని స్థానాలు ఎక్కువ వస్తే బాగుందని ఆలోచన కరెక్టే. మేము డబుల్ డిజిట్ టార్గెట్ పెట్టుకున్న మాట వాస్తవం, 8 సీట్లు గెలిచిన మాట వాస్తవం. 2 స్థానాలు చాలా నేరోగా, మహబూబ్నగర్ అయితే 4,500 అంటే 2,600 వస్తే మాది ఎంపీటీ సీట్ మాది. సికింద్రాబాద్ కూడా 49,000 26,000 వస్తే మాది దానం నాగేందర్ గారు ఎంపీ. సో 10 సీట్లు మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఒక 2 మాత్రం ఒక నేరో మార్జిన్ తోని మేము కోల్పోవడం జరిగింది. సో కానీ దీన్ని ఆ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. తెలంగాణ పొటెన్షియల్ స్టేట్ ఇంకా పెంచుకోవడానికి ఇంకా లోతుగా నెక్స్ట్ దానికోసం ఒక ఆత్మావలోకన చేసుకునే ప్రయత్నం, కానీ ఇదేదో పనిష్మెంట్ అనో ఏదో అన్హ్యాపీనెస్ అనో బయట వాళ్ళు ఏమన్నా మాట్లాడుతూ యాజ్ ఏ పార్టీ సిస్టమ్ లో పనిచేసే వ్యక్తిగా నాకు కొంత దీని మీద ఐడియా ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాను. వాళ్ళు వచ్చినా ఇంకా రాలేదు, వచ్చిన అభిప్రాయాలు తీసుకోవటమే, ఎక్కడన్నా ఈ చిన్న చిన్న ఎర్రర్స్ ఎక్కడ జరిగినాయని చూసుకోవటం అంతే. ఇంకోసారికి ప్రాపర్ గా సన్నద్ధం అయ్యేటువంటి ప్రక్రియ ఇది. ఆ మాటకు వస్తే మేము గతంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 3 గెలిచినాము, ఇవాళ 8 గెలిచినాము, 5 స్థానాలు ఇంప్రూవ్మెంట్ అంటారు. అండ్ ఓటు శాతం కూడా 1% ఓటు శాతం పెరిగింది మాకు ఏది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తాం. సో కాబట్టి ఏ రకంగా కూడా మేము లో పర్ఫార్మెన్స్ చేసినట్టు కాదు. అది ఎవరైనా ప్రచారానికి వాడుకుంటే ప్రతిపక్షాలే అది వాళ్ళ విఘ్నత. ఇది ఒక అంశం. రెండోది 8 మంది ఉన్న బీజేపీ పార్టీ కూటమిలోనే ఇన్ని లుకలుకలు ఉన్నాయి. అధ్యక్షులు కావాలంటే పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి పనిచేసడానికి అవకాశం ఇవ్వాలని రాజేష్ సింగ్ గారు అంటారు. లేదు స్ట్రీట్ ఫైటర్ కాదు స్టేట్ ఫైటర్ ఏనుగు కుంభస్థలం అని ఈటల రాజేందర్ గారు మాట్లాడతారు. ఆ రకంగా 8 మంది ఉన్న ఇంత పార్టీ అది బీజేపీ, దానికే గిన్ని లుకలుకలు ఉంటాయి. ఇంత పెద్ద రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నాము. సహజంగానే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వెలిబుచ్చేటువంటి ప్రజాస్వామ్యం ఎక్కువ, అంతర్గత ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఎక్కువగా ఉన్న పార్టీ. అక్కడక్కడ ఎవరైనా వాళ్ళ అభిప్రాయాలు చెప్తే అది వాళ్ళ వ్యక్తిగతం తప్ప ఆన్ హోల్ పార్టీ మీద దాని ఎఫెక్ట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. రెండోది డెఫినెట్ గా అంటే ముఖ్యమంత్రి గారి టర్మ్ యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్ గా వారి టర్మ్ అయిపోతుంది. వారి సూచనలు సలహాతో పార్టీ కూడా స్ట్రెంథెన్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా మంచిగా నడుపుకుని రేపు రాబోయే ఎన్నికలు మళ్ళీ ఎట్లా సన్నద్ధమయ్యాలనే ఆలోచన ఉంటుంది. సో వాళ్ళు ఫుల్ టైం ఇటు కొంత టైం ఇటు అట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి కొత్త అధ్యక్షుని వారే అడిగిండ్రు. అది కొత్త అధ్యక్షుని కూడా ముఖ్యమంత్రి గారు అడిగిండ్రు. సరే హైకమాండ్ కోర్టులో ఉన్నటువంటి అంశం అది. ఎవరు కూడా గతంలో లాగా పిసిసి అనగానే మాకు కావాలని బాహాటంగా సో హైకమాండ్ కోర్టులో ఉంది. డెఫినెట్ గా డ్యూ కన్సల్టేషన్ విత్ ఆల్ సీనియర్ లీడర్స్ ఒక సూటబుల్ పర్సన్. మీకు మన అసెంబ్లీలో మీరు గెలుపు కూడా కారణం అదే, కాంగ్రెస్ లో లోకలు కొట్లాడుకుంటున్నారు, లేదన్న పరిస్థితి వచ్చింది కాబట్టి గెలవగలిగారు. ఇప్పుడు ఈ రోజు కూడా అదే, రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మాదే సమీప కనీసం దశాబ్ద కాలంలో బీజేపీ బీఆర్ఎస్లు మళ్ళీ అధికారం అని ఆలోచన చేస్తే వాళ్ళని పగటికలుగా చూడాల్సినటువంటి పరిస్థితి. ఎస్పెషలీ నిన్నటి రుణమాఫీ నిర్ణయం తర్వాత మాత్రం రైతుల్లో కానీ ఊరు వాడ ఒక సంబరం వాతావరణం నెలకొంది. రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాం, అసలైన ఆనందం. ఎందుకంటే 10 ఏళ్లలో కేంద్రంలో ఉన్న బీజేపీ సుక్క సాయం చేయలేదు, ₹1 సాయం చేయలేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ దఫాలుగా రైతు రుణమాఫీ మాట్లాడారు ఆగస్టు అని ఎప్పుడైతే చెప్పిండ్రో దానికన్నా వారం ముందే అయిపోతుంది. మీరు దాని మీద ఆ రోజు కూడా మనం దీని మీద మాట్లాడవచ్చు. ఎందుకంటే ఆ టార్గెట్ ఉంది. జూన్ లో జీవో కేబినెట్ డెసిషన్ అయిపోయింది. జూన్ లో, జూలైలో ప్రాసెస్ అంతా రుణమాఫీ ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు మాటలో మాట వచ్చి గతంలో పాలనకు దీన్ని పోల్చి చూసే ప్రయత్నం చేస్తే నాకు కొంత బాధగా ఉంది. ఎందుకంటే గతంలో సొంత మంత్రులను కేబినెట్ మంత్రులే ముఖ్యమంత్రిని కలిసే స్వేచ్ఛ లేనటువంటి నిరంకుశ పాలన ఎక్కడ. ఇలా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే యథేచ్ఛగా వచ్చి కలిసిపోతున్నారు. వాళ్ళు కలిసిందల్లా మీ పార్టీలో చేరుతున్నారు, ప్రచారం వాళ్ళు చేసుకుంటే మనం ఏం చేస్తాం. బయట భీమవరం అని చెప్పినా వాళ్ళు మా పార్టీలో జాయిన్ అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినాక అంత వారం 10 రోజులలో మెదక్ నుంచి 6 ఎమ్మెల్యేలు వచ్చి కలిసిపోయారు. మీరు చూసారు కదా, ప్రకాష్ గౌడ్ గారు ఇక్కడ నుంచి వచ్చి కలిసిపోయారు. సో అట్లా అనేక మంది ప్రతిపక్ష పార్టీలు అంతకుముందు అసలు మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకే టైం లేదు, మంత్రులకే టైం లేదు. ప్రతిపక్ష పార్టీ దేవుడు అంటే తీసుకోవాలనుకున్న చర్చలు తప్ప మిగతా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వాళ్ళ సమస్యల మీద నియోజకవర్గ పనుల మీద పోతే అక్కడ ఎంట్రీయే లేదు కేసీఆర్ గారి దగ్గర. ఇక్కడ మీరు యథేచ్ఛగా రావచ్చు, అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ విజ్ఞప్తులు ఇస్తున్నారు. ప్రజాపాలన చూసి ఇంకా 3 నెలలు కోడ్లో పోయిన మాట నిజము. నేను 6 నెలలు అంటే 6 నెలలు అయింది మేము ప్రమాణం చేసి కాబట్టి నేను దాన్ని టెక్నికల్ గా చెప్తున్నా. 3 నెలలు కోడ్లో పోయింది మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు. మిగతా 3 నెలల్లోనే మేము ఇంత చేయగలిగితే, అరే 3 నెలల కరెక్ట్ గా 3 నెలల పాలనలో 30
51,000 కోట్ల రైతుల అప్పులు మాఫీ చేసే ఒక సాహసోపేతమైన నిర్ణయం ఈ పార్టీ తీసుకున్నప్పుడు దీని భవిష్యత్తు ఎట్లుంటుందో అంచనా వేసుకోలేనంత పిచ్చోళ్ళు ఉన్నారా ఎమ్మెల్యేలు ఇలా. నేనేమంటున్నా అంటే ఈ రోజు కూడా బీఆర్ఎస్ కానీ ఇంకా మిగతా పార్టీలు కానీ వాళ్ళు మేము ఇంత స్ట్రాంగ్ ఉన్న పార్టీ మాకే ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు బీజేపీ పరిస్థితి ఏందో మీరైతే చూస్తున్నారు. మా దానిలో గుంపుల గురించి ఇప్పటిదాకా చర్చ, మరి ఇదేంది 8 మంది లేని దీనిలో ఇన్ని చర్చలు ఎందుకు? ఈటల రాజేందర్ గారు కావాలని బీజేపీలో కూడా మొదలైన అదే ఓపెన్ గానే మాట్లాడుకుంటారు. కొంచెం బయటకు ఆల్రెడీ రాజాసింగ్ గారు ఈటల రాజేందర్ గారు మాట్లాడింది రోడ్డు మీదే ఉంది కదా చర్చ అంతా, వాళ్ళ నోట్లతో వాళ్ళు మాట్లాడిందే కదా. సో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన శక్తిగా తెలంగాణలో ఎదగబోతుంది. మేము మళ్ళీ కోరుతున్నా, దీన్ని డిఫెక్షన్స్ అనకండి. 4 రోజులు ఆగి చూస్తే రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియలోనే దీన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. మీరు దమ్ముంటే ఆలోచన మీరు నేర్పింది కదా, మీరు కిటికీలు తీసిండ్రు. మొత్తంగా ప్రజాపాలనకి పెద్ద ఎత్తున స్పందన రాబోతుంది. భారీగా అయితే యాంటీ డిఫెక్షన్ వర్తించని స్థాయిలోనే ఎమ్మెల్యేలు రాబోతున్నారు అన్నది మహేష్ గారు ఇస్తున్నటువంటి సంకేతం. అయితే ప్రజలు ఎలాంటి వాటిని కోరుకుంటారు? నిజంగా గతంలో జరిగిన దాన్ని దీన్ని పోల్చుకొని ఇది పెద్ద తప్పు కాదు, అవసరాలు పనులు జరుగుతాయని ప్రజలు అనుకుంటున్నారా, లేదు బలమైన ప్రతిపక్షం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. చర్చలో పాల్గొన్న మహేష్ గారికి, అలాగే విఠల్ గారికి, దేవిప్రసాద్ గారికి, గౌరీశంకర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోసారి మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.